హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న కార్ అయితే సేల్కి అయితే ఉందండి. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి. కానీ మీకు ఏపీకైనా తెలంగాణకైనా సరే ఈ వెహికల్ అయితే సేల్కి యూజ్ అవుతుంది. ఈ వెహికల్ వచ్చేసరికి వోక్స్ వ్యాగన్ పోలో 1.2 డీజిల్ హైలైన్ డీజిల్ కార్ అండి. ఇది మైలేజ్ వచ్చేసరికి 20 కిలోమీటర్ల వరకు మీకు మైలేజ్ వస్తుంది. 2013 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్ అండి ఇది. ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి 24/2013లో రిజిస్ట్రేషన్ కాబడింది. రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ వచ్చేసరికి 19/4/2028 వరకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అయితే ఉందండి. తర్వాత మీరు కావాలంటే 5 years మీరు ఎక్స్టెండెడ్ ఫిట్మెంట్ చేయించుకోవచ్చు. ఈ కార్ వచ్చేసరికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించి ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందండి. మనం అయితే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ అండి. కంపెనీతో పాటు వచ్చినటువంటి గ్లాసెస్ అన్నమాట. అలాగే వెహికల్ సంబంధించి ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. కలర్ వచ్చేసరికి రిఫ్లెక్స్ సిల్వర్ అండి. పెయింట్ అయితే మాత్రం లైట్గా రౌండప్ టచ్అప్ అయితే అయిందండి. మీకు జెన్యున్గా నేనైతే చెప్పడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి, మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. ముందుగా ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ చూసినట్లయితే 40% ఉందండి. అలాగే మీకు సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవు, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు చూడండి, వెహికల్ సంబంధించి ఎక్కడ డెంట్స్ డ్యామేజెస్ లేవండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. రీర్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చు, ఇది 40% ఉంది. అలాగే సస్పెన్షన్ సంబంధించి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి, క్లియర్గా వీడియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది అలాయ్ వీల్స్ వస్తుంది, 15 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తుందండి. రీర్ సెక్షన్లో మీకు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవు. రీర్ సెక్షన్ ప్రొఫైల్ కూడా మీరు క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చండి. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, చాలామంది యూత్కి ఇష్టపడి కొనుక్కునే కార్ అని చెప్పొచ్చు ఈ వెహికల్ని. అలాగే రీర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చండి. ఇది కూడా మీకు 40 to 50% ఉంది. 15 ఇంచ్ అలాయ్ వీల్స్తో ఆకర్షణీయంగా కనిపిస్తుందండి వెహికల్ అయితే మాత్రం. సస్పెన్షన్ చూడొచ్చు, క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. అందుకే మీకు క్లారిటీగా నేను చూపించడం జరుగుతుంది. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ కూడా మీకు ప్రొఫైల్ చూడొచ్చండి, ఎక్కడ కూడా డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. కలర్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి, రిఫ్లెక్స్ సిల్వర్. ఇది చూడడానికి అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే మాత్రం, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చండి, 40% ఉంది. అలాగే మీకు సస్పెన్షన్ సంబంధించి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి, నేను క్లారిటీగా వీడియోలో చూపించడం జరుగుతూ ఉంది. ఫ్రంట్ సెక్షన్లో మీకు ఏబిఎస్ విత్ డిస్క్ బ్రేక్తో వస్తుందన్నమాట అండి. సో మీకు బ్రేకింగ్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది ఈ వెహికల్ సంబంధించి. అలాగే ఫ్రంట్ పోర్షన్ చూడొచ్చు, ఎక్కడ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. నెక్స్ట్ మీకు డోర్ కండిషన్స్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందు ఫ్రంట్ సెక్షన్లో డోర్ కండిషన్ అయితే చూపిస్తాను. ఇప్పుడు మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి, ఒరిజినల్ ఉందండి. ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ కానీ స్టార్ట్ అవ్వలేదు, చూడొచ్చు క్లియర్గా మీరు. మంచి ఒరిజినల్ కండిషన్లో ఉంది. 2013 మోడల్ అయినా సరే ఒరిజినల్ కండిషన్లో ఉంది. జంక్షన్ చూడొచ్చు. అలాగే మీకు వెహికల్ సంబంధించినటువంటి బ్రాకెట్స్ కూడా చూడొచ్చండి, నీట్ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే మాత్రం ఒరిజినల్లో ఉందండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు ఫ్రంట్ సెక్షన్లో మీకు పిల్లర్ పట్టి ఓపెన్ చేసి నేను రబ్బర్ బెడ్ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. మీకు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. అలాగే నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ మాత్రమే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. అలాగే రీర్ సెక్షన్లో డోర్ కండిషన్ కూడా చూడొచ్చండి, ఒరిజినల్ ఉంది, ఎక్కడ డ్యామేజ్ లేదండి, మంచి కండిషన్లోనే ఉంది. జంక్షన్స్లో కానీ ఎక్కడ కూడా రస్ట్ స్టార్ట్ అవ్వలేదు, నీట్ కండిషన్లో కస్టమర్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మీకు రీర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూడొచ్చండి, కండిషను క్లియర్గా చూపిస్తున్నాను మీకు. రస్ట్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదండి, ఒరిజినల్ కండిషన్లో ఉంది. అన్ని పిల్లర్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్, మీరు డౌట్ అయితే పడక్కర్లేదు. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లో కూడా డోర్ కండిషన్ అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి క్లియర్గాని ఒరిజినల్ కండిషన్లో ఉంది. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఈ వెహికల్ అయితే మాత్రం మీకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఎవరికైనా సరే మీకు సేల్కి అయితే తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇది 2013 మోడల్ కాబట్టి ఎవరికైనా సరే మీకు రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. డిక్కీ డోర్ కూడా చూడొచ్చు, ఒరిజినల్ కండిషన్ ఉందండి, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి, ఏ పార్ట్ చేంజ్ కాబడలేదు, ఒరిజినల్ ఉన్నాయి. మేమైతే చూడడం జరిగిందండి. జంక్షన్ కూడా చూడొచ్చు, ఒరిజినల్ కండిషన్లో ఉంది, ఎక్కడ రస్ట్ స్టార్ట్ అవ్వలేదు, క్లియర్గా నేను వీడియోలో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు స్టెఫెన్ టైర్ కూడా మీకు 60 to 65% అయితే స్టెఫెన్ టైర్ ఉందండి, మీరు క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. మిగతా 4 టైర్స్ మాత్రం మీరు ఫ్యూచర్లో అయితే వేయించుకోవాల్సి ఉంటుందండి, ఎందుకంటే 40 to 50% ఉంది కాబట్టి. స్టెఫెన్ అయితే మాత్రం 60% ఉందండి. ఇది కూడా అలాయ్ వీల్స్తో వచ్చింది, క్లియర్గా మీరు చూడొచ్చు. కార్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. 2013 మోడల్ అని మీరు అనుకోవచ్చు, కానీ మంచి కండిషన్లో ఉన్న కారు. ఎవరు తీసుకున్నా సరే మీరు మంచి బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. వెహికల్ అయితే రీజనబుల్ ప్రైస్లోనే మీకు ఇప్పించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు
ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసి మీకు ఇంజిన్ కండిషన్ కూడా నేను ఇప్పుడు చూపించడం జరుగుతుంది. బ్యాటరీ కండిషన్ అయితే మాత్రం న్యూ కండిషన్ అండి, రీసెంట్గా వేయించారు, కొత్త బ్యాటరీ అది. బానెట్ అయితే మాత్రం ఒరిజినల్ ఉందండి, ఒరిజినల్ పంచింగ్ ఉంది, ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ కాలేదు. మీ అందరికీ తెలుసు మన ఛానల్లోని నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మాత్రమే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటామండి. ఏదైనా సరే మేము చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు జెన్యూన్గా చెప్పడం జరుగుతుంది. ఒరిజినల్ షీట్ ఉంది, చూడొచ్చు క్లియర్ కానీ. ఒరిజినల్ స్టిక్కర్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు రైట్ సైడ్ అప్రాన్స్ చూడొచ్చండి, ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు. లెఫ్ట్ సైడ్ అప్రాన్స్ కూడా చూడొచ్చు, మీకు ఒరిజినల్ పేస్టింగ్ ఉంది. అలాగే బ్యాటరీ కండిషన్ మళ్ళీ చెప్తున్నా, ఇది కొత్త బ్యాటరీ అనమాట, రీసెంట్గా వేయించారు. ఎక్కడ కూడా మీకు ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి ఇంజిన్ సంబంధించి. ఒకసారి మీకు ఇంజిన్ స్టార్ట్ చేసి కండిషన్ కూడా ఒకసారి చూపిస్తాను, నాయిస్ ఏ విధంగా ఉందన్నది. ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో ఉందండి. మీకు నచ్చిన మెకానిక్ని తీసుకొచ్చి మీరైతే చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. అలాగే ఇంటీరియర్ పరంగా చూపిస్తానండి. ఇంటీరియర్ అయితే మీకు చూడొచ్చు క్లియర్ గానీ మంచి కండిషన్లో ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వెహికల్కి 86,500 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి వెహికల్, ఒరిజినల్ రీడింగ్ ఉంది ఇది. అలాగే చూడొచ్చు ఇక్కడ మీకు పవర్ విండోస్ ఫంక్షన్స్ అయితే చూడొచ్చు, ఇక్కడ లాక్ ఆన్ లాక్ కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే మీకు ఓరిఎమ్స్ యొక్క ఫంక్షన్స్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ చూసినట్లయితే లైట్ అడ్జస్ట్మెంట్స్ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. ఏసీ వర్కింగ్ అయితే మాత్రం గుడ్ కండిషన్లో ఉందండి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. అలాగే మీకు గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి, ఎక్కడ మీరు గేర్ బాక్స్ సంబంధించి కూడా కంప్లైంట్స్ అయితే లేవండి. ఈ వెహికల్కి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి, ఇక్కడ చూడొచ్చు. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి సేఫ్టీ కోసం. అలాగే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ వెహికల్ సేఫ్టీ పరంగా మనకి వస్తాయన్నమాట. సీట్ కవర్స్ కూడా చూడొచ్చండి, న్యూ కండిషన్ ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ కూడా లేదండి. ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగుంది, క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు అన్ని సీట్స్ కూడా మీకు హెడ్ రెస్ట్ ఉన్నాయి, చూడొచ్చు క్లియర్గాని. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్లోని కండిషన్ కూడా ఏ విధంగా ఉందన్నది ఇంటీరియర్ పరంగా చూడొచ్చండి. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, మీకు మన ఛానల్లోని నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామండి, అందులో ఎటువంటి సందేహం అయితే మీకు అవసరం లేదు. ఒరిజినల్ కండిషన్ ఉంది కాబట్టి మనం వీడియోలో అప్లోడ్ చేయడం జరిగిందండి. పోలో మీ అందరికీ తెలుసు, చాలామంది ఇష్టపడే వెహికల్ ఇది. ఎందుకంటే చాలామంది కొంతమంది యూత్ అయితే మాత్రం ఈ వెహికల్ కొనుక్కోవడానికి అయితే బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా యూస్ అవుతుంది. సో ఎవరైనా మీరు ఈ వెహికల్ పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం వెహికల్ తీసుకొచ్చండి, గుడ్ కండిషన్లో ఉంది. ఆల్ ఫంక్షన్స్ అన్నీ వర్కింగ్ అండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు వెహికల్ సంబంధించి. టైర్స్ అయితే 40 to 50% ఉన్నాయి. అలాగే మీకు ఇన్సూరెన్స్ అయితే లేదు, మళ్ళీ మీకు ఇందాక చెప్పాను కదా. అదర్వైజ్ వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. రికార్డ్ పరంగా అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. కస్టమర్ థంబ్ వేసి టోకెన్ రెడీ చేసి మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా చేయించేస్తారు. సో మీలో ఎవరైనా అంటే మన ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ కానీ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఈ వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. వీడియో స్క్రోలింగ్లో నేను కాంటాక్ట్ నెంబర్స్ పెడతాను, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు కాంటాక్ట్ నెంబర్స్ అయితే పెడతానండి. సో ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం వెహికల్ కాస్ట్ వచ్చేసరికి చెప్పే ధర ఫైనల్ ప్రైస్ మీకు 3 lakhs చెప్తున్నారండి. 3 lakh అనేది ఫైనల్ ప్రైస్ అండి. మీరు మళ్ళీ వచ్చిన తర్వాత తగ్గిస్తానని దయచేసి అడగొద్దండి, ఎందుకంటే కస్టమర్ చెప్పిన ప్రైస్ నేను చెప్పడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు కాల్ చేయండి. లొకేషన్ వచ్చేసరికి కాకినాడ, ఇది ఆంధ్రప్రదేశ్ అండి. మీరు హైదరాబాద్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ వెహికల్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ప్రాబ్లం అయితే లేదు. మీ అందరూ తెలుసు పోలో అనేది మంచి ఎక్కువ సేల్ అవుతున్న వెహికల్ అనమాట, ఆల్రెడీ సక్సెస్ఫుల్ మోడల్ ఇది, మీ అందరూ తెలిసిందే, డీజిల్ కార్ ఇది. మళ్ళీ చెప్తున్నా, ప్రైస్ అయితే మాత్రం మీకు నెగిషియబుల్ ఉండదండి. 3 lakhs ఫైనల్ అని చెప్తున్నారు, ఫిక్స్డ్ ప్రైస్ అది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మాత్రమే మాకు కాల్ చేయండి. కార్కి అయితే మాత్రం మీకు ఏబిఎస్ బ్రేకింగ్ ఉంటుందండి, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అలాగే మీకు పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంటుందండి. వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది. చెప్పడం మర్చిపోయానండి, సింగిల్ రిమోట్ కీ ఉంది. ఫ్రెండ్స్ ఫైనల్గా మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందు ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, దయవించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.